హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈరోజు ఏంటంటే ఈరోజు సండే అయితే నాకు చుట్టూ ఉంటుంది. అందుకే ఇంతకుముందు లేచి స్నానం చేసి బట్టలు విండేసుకొని ఇప్పుడే బయటకు అయితే వచ్చిన. పోయి ఆకలి అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ 2 అవుతుంది టైం. పోయి ఏదన్నా తినేసేద్దామని చెప్పేసి వెళ్ళిన. అట్లనే వంట సామాన్లు కూడా అయిపోయినాయి కొన్ని. అవి కూడా తీసుకున్నందుకు ఒత్తే మార్కెట్కి అయితే పోదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. మరి ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత పోయేటప్పుడు దారిలో ఏదైనా ఒక రెస్టారెంట్ కలుస్తుంది. అక్కడ పోయి ఏదో ఒకటి తినేసి ఆ నుండి మళ్ళీ ఒత్తంకి అయితే పోదాము. చూడండి ఫ్రెండ్స్, సౌదీలో ఎండలు అయితే పొట్టు కొడుతున్నాయి. ఫుల్ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు 4 రోజులు సీరియల్గా వర్షాలు అయితే పడ్డాయి. ఇప్పుడైతే ఎండలు ఫుల్ ఘోరంగా స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ ఎండలు అయితే కొడుతున్నాయి. ఎండల బయటకు వెళ్ళడం అంటే చాలా కష్టం. నా వర్క్ ఏంటంటే పొద్దున లేచి బండ్లో పోవాలా. అన్ని ఏసీలు ఉంటాయి మార్కెట్లో. 8-10 గంటలు అక్కడనే వర్క్ చేసి మళ్ళీ బండ్లో ఏసీ ఉంటుంది. వచ్చి రూమ్లో ఉండి వంట చేసుకొని తిని పడుకోవాలి. అదే వర్క్. కానీ ఎండలు ఇట్లా తిరుగుడు అంటే బాగా కష్టం. సౌదీలో బాగా ఎండలు కొడుతున్నాయి. సో ఇట్లుంటుంది ఎండాకాలం ఇక్కడ. రెస్టారెంట్కి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ దారిలో ఒక పాకిస్తానీ రెస్టారెంట్ ఉంటుంది. అక్కడైతే కబ్సా ఫేమస్. కబ్సా అంటే ఏముండదు, ఇంటికాడ మనం చికెన్ మండి, మటన్ మండి ఎట్లా తింటామో కబ్సా అనేది కూడా అంతే. ఆ రైస్ వస్తుంది, దాని మీద ఒక ఫ్రై పీస్ ఇస్తారు అంతే. అదైతే ఇక్కడ 10 రియాలు. 10 రియాలు అంటే ఇంటికాడ 220 అవుతుంది. ఇప్పుడు కరెంటు ఉన్న రేటు ప్రకారం అయితే 220 అవుతుంది. ఆ కబ్సా ఏంది, అది ఎట్లుంటుంది అనేది కూడా అడిగిపోయినాక అది చూపిస్తా. వచ్చేసింది ఇంకొక 10 మీటర్లు ఏముంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆడిపోయినాక కూడా వీడియో చేద్దాం. మరి ఇదే రెస్టారెంట్, ఆసాన్ బుకారీ రెస్టారెంట్ అని అయితే ఉన్నది. లోపలికి అయితే పోదాం. లోపలికి పోయి కప్స్ అయితే ఆర్డర్ చేసేద్దాం. మరి ఇట్లుంది లోపల రెస్టారెంట్. లోపల అయితే ఉన్నది. వస్తాడు. వచ్చిన తర్వాత కప్స్ అయితే ఆర్డర్ చేద్దాం. ఇంటి దగ్గర కూర్చున్నట్టే మనం మండి పోతే ఎట్లా కూర్చుంటామో అట్లా ఉంటుంది. ఇంటి దగ్గర మనం మండి తినేందుకు పోయినప్పుడు కూర్చొని ఎట్లయితే చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే. కప్స్ అయితే ఆర్డర్ చేసిన. వచ్చేసి చికెన్ పీసు, పెప్సీ, వాటర్ బాటిల్. టేస్ట్ అయితే నేను ఎప్పుడు ఇక్కడనే తింటా కాబట్టి టేస్ట్ గురించి నాకు తెలుసు. అయితే ఇంటి దగ్గర అంటే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు, కానీ ఇక్కడ ఎంజాయ్ అయితే వేయాలి కదా. అందుకని స్టార్ట్ చేద్దాం ఇక తినడం మాత్రం. తిన్నాక కొత్త మార్కెట్కి వెళ్దాం. అక్కడ సామాన్లు కొన్న తర్వాత అక్కడ పోయిన తర్వాత వేద్దాం. తినుడు అయితే అయిపోయింది. మొత్తం దిక్కైతే వెళ్ళిన. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది వెదర్ అని చెప్పేసి ఇక్కడ కూర్చున్న చల్లగా. మొత్తమేంద్ర ఇంత దూరం అనుకుంటున్నారా? మా రూమ్ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. మొత్తంకి మనం నడుచుకుంటూ పోవాలి రూమ్కి. అందుకనే మెల్లగా ఇక తినేసేసి వెళ్ళిన. తిండి అయితే అయిపోయింది. కప్స్ అయితే మంచిగానే ఉంది. ఇక్కడ చల్లగా ఉన్నది మంచిగా. అందుకని ఇక్కడ కూర్చున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఖర్చు కూర్చున్నాడు అయింది. మీరు చుట్టూ ఉండుట్లా అది అయింది. లేకపోతే ఇటు పక్క ఖర్చుడు అన్నదే ఉండదు. డ్యూటీ రూము అంతే సంగతి ఉంటుంది. అందుకనే కొంతసేపు ఇక్కడ కూర్చొని
ఈ వీడియో షూట్ చేసి పోదామని చెప్పేసి అయితే కూర్చున్నాం. ప్రశాంతంగా ఉంది, ఆరామ్సే, ఎవ్వడేం లేడు, చల్లగా ఉన్నది వాతావరణం కూడా. ఎండ బాగా కొడుతుంది కదా, అందుకే ఒక 10 నిమిషాలు కూర్చొని పోదామని. మొత్తానికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా ఉన్నది. 2 కిలోమీటర్ల నడక తర్వాత ఇప్పుడైతే వచ్చినాం. సో లోపలికి పోయినాక చేద్దాం మరి. ఇదైతే మనకు పనికిరాని సెక్షన్. ఈ అన్ని సెక్షన్లకు ఎట్లా ఏంది కథ అని చెప్పేసి తర్వాత ఒక వీడియో అయితే చేసి మొత్తం గురించి A to Z అన్నీ చూసుకుందాం. ఇప్పుడు వచ్చిన వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని మనకు కావాల్సింది చికెను, కూరగాయలు. అందుకే ఆ సెక్షన్కి అయితే పోతున్నాం. మరి మొత్తంలో ఏమేమి దొరుకుతాయి ఏంది కథ అదంతా తర్వాత ఇంకో వీడియో చేద్దాం. మనకు కావాల్సిన చికెను, కూరగాయల సెక్షన్కి అయితే పోతున్నాడు. వచ్చేసినాం ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సెక్షన్ అయితే చికెను. ఇదంతా చికెన్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇక్కడ చికెన్ని ముక్కలు చేసి అయినా అమ్ముతారు, కోడి అట్లనే అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. అట్లనే కూరగాయల సెక్షన్, అన్ని కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ. నాకైతే మిరపకాయలు కావాలి, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. 2 రూపాయలు, 2 రియాలు. ఇక్కడ 2 రియాలు అంటే ఇంటికాడ 50 అవుతాయి, 50 రూపాయలు అవుతాయి. ఇవన్నీ కూరగాయలు. మళ్ళీ ఇవైతే పండ్లు, ఖజూర్లు, పండ్లు అన్నీ సంబంధించినవి అయితే ఉంటాయి. వీటిలో రేట్లు కూడా కింద ట్యాగ్ చేసి అయితే పెడతారు. వీటిలో ఎంత రేట్ అనేది కింద రాసి అయితే పెడతారు. తర్వాత ఇక ఆఫర్కి సంబంధించి ఉల్లిగడ్డలు కావాలంటే ఉల్లిగడ్డలు, సంచులు, ఇవన్నీ అయితే ఉంటాయి. మిరపకాయలు తీసుకున్నా. ఇంకా వేరే మనకు సంబంధించిన కూరగాయలు ఏమైనా ఉంటే తీసుకుందాం, లేకపోతే చికెన్ తీసుకొని వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కంప్లీట్ వీడియో మొత్తం గురించి చేసి పెడదాం. A to Z అన్ని సామాన్లు ఏమేమి ఉంటాయి, ఎంత రేట్లు ఉంటాయి, ఏంది కథ అని చెప్పేసి. ఇవైతే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి. తర్వాత ఇది గుడ్ల సెక్షన్, గుడ్లు. ఓకే, మనం ప్రజెంట్ ఇప్పుడు చికెన్ అయితే తీసుకుందాం. చికెన్ తీసుకొని పోదాం. ఇక వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది లేకపోతే. మొత్తంకి సంబంధించి తర్వాత కంప్లీట్ ఒక వీడియో అయితే చేద్దాం, ఓన్లీ మొత్తంకు సంబంధించి. ఓకేనా? సో అయిపోయింది ఫ్రెండ్స్, నేను వచ్చిన పని అయితే అయిపోయింది. చికెను, టమాటోలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇట్లాంటి సౌదీ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఎస్పెషల్లీ సౌదీ కోసం, సౌదీలో వర్క్, సౌదీ ఎట్లుంటుందని చెప్పేసి చూపించడానికైతే ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి రూమ్కి అయితే వెళ్తా. రూమ్కి వెళ్ళిన తర్వాత చేద్దాం. ఓకే, బాయ్.